నిధి కార్కే ఈవిడ సెక్రటరీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్. అయితే ఈవిడ ఏం చెప్తున్నారంటే మనకి స్విగ్గీ కానీ ఇన్స్టామార్ట్ కానీ లేకపోతే ఆన్లైన్ టికెట్ బుకింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఏఐ ఎనేబుల్డ్ డార్క్ ప్యాటర్న్స్ ని వాడుతున్నాయి టు మ్యానిపులేట్ కస్టమర్స్ అండ్ కన్స్యూమర్స్ అని చెప్పి. ఏంటంటే ఇప్పుడు ఫ్లైట్ బుకింగ్ వెళ్ళామనుకోండి, ఓన్లీ 2 టికెట్స్ హరియప్ అని చెప్పి వస్తే కంగారు కంగారు కొనేస్తాం కదా, ఇలాంటి డార్క్ ప్యాటర్న్స్ అనేవి వాడుతున్నాయి ఈ కంపెనీస్ అనేవి, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అని చెప్తున్నారు. అయితే 26 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ఇట్లాంటి వాడకూడదు అని సైన్ చేయమంటే అన్ని చేసాయి ఆల్మోస్ట్, బట్ నాట్ ద టాప్ 3 అని చెప్తున్నారు. అంటే మన జెప్టో కావచ్చు, ఇన్స్టామార్ట్ కావచ్చు, బ్లింకిట్ కావచ్చు, మేబీ ఇవే అనుకుంటా టాప్ 3. ఇవి వాడకపోవడంతో కన్స్యూమర్ అది కొనకూడదు అనుకున్న వాటిని కొనిపించేటట్టు చేస్తున్నారు, అవసరమైంది ఇంకా ఎక్కువ రేట్ పెట్టి కొనేలా ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఈ డార్క్ ప్యాటర్న్స్ అనేవి ఇట్లాంటివి అనమాట. సో ఏ ఎనేబుల్ డార్క్ ప్యాటర్న్స్ అనేవి ఇంకేముంది, ₹100 పెట్టి ఒక ఐటమ్ కొనాలనుకుంటే ఒక 300 పెట్టి కొంటుంటే ఇక ఆన్లైన్ ద్వారా మనం ఇంకా నష్టపోవడం తప్పితే ఏమొస్తుంది. మనుషులు ఇంకా పిండటం వాళ్ళ ప్రాఫిట్స్ లోకి వెళ్ళడం కోసం అని చెప్పి ఇంకా ఓవర్ ప్రాఫిట్స్ రావడం అని చెప్పి లైఫ్ షుడ్ బి ఈజియర్ అండ్ హెల్దియర్ కూడా. ఐ మీన్ టు సే ఎకనామికల్లీ హెల్దియర్ కూడా అవ్వాలి. అది ఆ పెట్రోల్ ఖర్చు, టైం, వీటన్నిటికంటే ఎక్కువ డబ్బులు ఇక్కడ అవుతుంది, వేస్ట్ కదా. సో గవర్నమెంట్ షుడ్ ఇన్వాల్వ్ అండ్ ఇట్లాగా జనాల్ని మోసపరిచే లేకపోతే మ్యానిపులేట్ చేసే ప్యాటర్న్స్ ఏమన్నా ఫాలో అవుతుంటే అప్లికేషన్స్ వాటిని బ్యాన్ చేయాలి అంటిల్ దే ఫాలో ద గవర్నమెంట్ నార్మ్స్.